హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. 18వ కీర్తనలో దావీదు శత్రువుల చేతిలో నుంచి దేవుడు ఆయన్ని తప్పించినప్పుడు ఈ పాట రాసుకుని పాడుకుని ప్రభువుని స్తుతించుకున్నాడు. దాంట్లో ఇది మనకు తెలుసు, ఎక్కువసార్లు పాడుకుంటాం. ఏంటది? యెహోవా నా బలమా యథార్థమైనది అనే పాట అన్నమాట ఇది. దీంట్లో ఆయన వాడిన ఒక పదం ఈరోజు మనం ధ్యానిద్దాం. 28వ చరణం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దీంట్లో నా దీపమును వెలిగించువాడవు నీవే ప్రభువా యెహోవా అని స్తుతించుకుంటున్నాడు. ఆయన ఆధ్యాత్మికమైన విషయాలలో అనుభవం కలిగిన వాడు దావీదు. కేవలం రాజు మాత్రమే కాదు, యుద్ధాలు చేసి జయించటం మాత్రమే కాదు, పాటలు పాడటం రాయటం మాత్రమే కాదు, ఆత్మీయ విషయాలు. గమనించండి, మనం భక్తిలో ఎదుగుతున్న గుర్తేంటంటే శరీర సంబంధమైన విషయాలని విడిచి ఆత్మ సంబంధమైన విషయాలలో ఎదుగుదల కలగటమే భక్తి అనేది. ఆ మాటలలో ఆత్మీయ సంగతులు ఉంటాయి, మాటల్లో ఆలోచనలో ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి ఎదిగిన కొందికి. ఆ సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయం చూడండి, 29వ వచనం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అయినా ప్రభువా నీవు నాకు దీపమై ఉన్నావు, నువ్వే ఈ చీకటిని నాకు వెలుగుగా చేస్తున్నావు అని చెప్పాడు. దాన్ని ఇక్కడ పాట పాడాడు. నా దీపమును వెలిగించువాడవు నీవే. హల్లెలూయా. దీన్ని మనం ధ్యానిస్తే మామూలుగా పొద్దుగోకగానే కరెంట్ ఉన్న వాళ్ళందరూ కరెంట్ లైట్ వేసుకుంటారు. కరెంట్ లేని వాళ్ళు, మా చిన్నతనంలో కరెంట్ ఎక్కువ ఉండేది కాదు. పల్లెటూళ్ళల్లో బుడ్డి లేకపోతే లాంతరు, పెద్దేళ్లలో లాంతరు, చిన్నేళ్లలో బుడ్లు. ఆ బుడ్డికి గ్లాసులు కూడా ఉండేవి కాదు కొందరికి. ఆ గ్లాసుని తుడిచి శుభ్రంగా పొద్దుకోగానే దాంట్లో కిరసనాలు ఉందో లేదో చూసుకుని ఒత్తిని నలిపి వెలిగించేవాళ్ళు. వెలిగించి ఇట్లా నెట్టాడు ఉండేది పాకలకి. ఆ నెట్టాడికి ఒక మేక్ కొట్టి దానికి తగిలిచ్చేవాళ్ళు, బుడ్డి వెలిగించేవాళ్ళు ఆ దీపాన్ని. ఆ దీపం ఆ ఇల్లు అంతా వెలిగించేది. ఎక్కడన్నా పని చేయాలంటే మళ్ళీ దీపాన్ని పట్టుకుని అక్కడికి వెళ్ళాలి చూడటానికి. అది ఆనాటి పరిస్థితి. ఇప్పుడు కరెంట్ వచ్చింది, అక్కడికక్కడే బెడ్ లైట్ అని, పెద్ద లైట్ అని, బాత్రూమ్ లైట్ అని, ఇట్లా ఎక్కడ లైట్లు, కిచెన్లో లైట్ అని వచ్చినాయి, వేసుకుంటున్నారు, వెలిగించుకుంటున్నారు కరెంటుతో, సోలార్తో వెలిగించుకుంటున్నారు. కానీ ఆయన అనేది అసలు మనమే దీపం. ఈ దీపం ప్రభు అయిన యేసు మాత్రమే వెలిగిస్తాడు. హల్లెలూయా. మనిషిలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఆ మనిషి వెలుగుతాందా ఆరిపోయిందా అనేది గుర్తించాలి. ఆరిపోయిందే అనేది ఎట్లా తెలుసుకోగలవు? నువ్వు చీకట్లో నడుస్తుంటే నీ దీపం ఆరిపోయినట్టు. నీ దీపం వెలిగించబడతంటే నువ్వు వెలుగులో నడిపించబడతావు. చీకటిలో నడవటం, వెలుగులో నడవటం. చీకటిలో నడవటం అంటే మీకు తెలుసు, చీకటి అనగానే పాపపు క్రియలు, దోషభరితమైన జీవితం, అది నష్టాన్ని కలిగిస్తుందని, అది శారీరకంగా నష్టాన్ని కలిగిస్తుంది, సామాజికంగా అవమానాన్ని కలిగిస్తుందని తెలిసిన ఆ క్రియలు వదిలిపెట్టడా మనిషి. కారణం అతని దీపం వెలిగించబట్టల్లా. ఇప్పుడు లైట్లు లేవు, పొద్దుగుకినాక చీకటిగా ఉంది, లైట్ లేదు,
ఆ చీకట్లో ఇతను పావు మీద కాలేశాడో, తేలు మీద కాలేశాడో, బురద మీద కాలేశాడో, లేక పడుకున్న పిల్ల మీద కాలేశాడో ఈ వ్యక్తికి తెలియదు. చీకట్లో అవునా కాదా? తెలీదు. అదే దీపం ఉందనుకో, చీమ కూడా కనపడుతుంది. చీమ మీద కాలేస్తున్నాం ఇప్పుడు మనం అనేది మనకు తెలుస్తుంది. అలాగే మనలో ఉన్న దీపం వెలిగించబడితే మనం ఏ శోధనకరమైన మార్గంలో నడుస్తున్నామో, ఏ అపవిత్రమైన మార్గంలో నడుస్తున్నామో, ఏ హానికరమైన మార్గంలో నడుస్తున్నామో మనకు తెలుస్తుంది. ఈ సిగరెట్ తాగితే నా ఊపిరితిత్తులకు హాని కలుగుతుంది, ఈ చీట్లు పేకాడితే నా ఇంటి కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది, అంతేకాక పోలీసులు వచ్చి పట్టుకుంటే జైల్లో అవమానం చూసే వాళ్ళ మధ్యలో ఇటు ఆర్థికంగా హాని, ఇటు సామాజికంగా అవమానం. ఈ మందు తాగితే, ఈ మత్తు పదార్థాలు నేను తాగితే నా దేహం అంతా పాడైపోతుంది, తినేస్తుంది, హాని కలుగుతుంది అనేది ఎవరి దీపం వెలిగించబడిందో వాళ్ళకు మాత్రమే తెలిసి దాన్ని విడుదల పొందుతారు. ఆ వెలుగులో నడిపించబడతారు, ఆ పవిత్రతలో నడిపించబడతారు, ఆ నీతిలో నడిపించబడతారు. అందుకే యెషయా ప్రవక్త అన్నాడు 61లో అనుకుంటాం, సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించు వరకు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 62 అధ్యాయం 1 మాట. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. అంతే, ఇక చాలు. 2 మాటలు. ఒకటి, ఈ రెండో లైన్ని మొదలు పెట్టుకుందాం. రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, లేక నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశించు వరకు. హల్లెలూయా. ఆధ్యాత్మిక సంగతులు కొంచెం ఆత్మ నిగ్రహంగా ఉంచి ఆలోచించినప్పుడు అర్థమవుతాయి. రక్షణ పొందండి, రక్షణ పొందండి అని ప్రభు ప్రకటించాడు, యోహాను ప్రకటించాడు. ఆ తరువాత శిష్యులు పేతురు, పౌలు, యాకోబులు ప్రకటించారు. ఇవాళ ఎందరో గొప్ప గొప్ప దైవజనులు ప్రకటిస్తున్నారు. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడు. అంటే నమ్మని అంటే రక్షణ పొందని వానికి శిక్ష విధించబడను. ఈ రక్షణ ఏంటంట? నీ దీపం వెలిగించబడటం. హల్లెలూయా. రక్షణ దీపము వలె ఒక మనిషి రక్షించబడటం అంటే ఏంటంటే జన్మ కర్మ పాపముల నుండి విడుదల పొందటం. జన్మతః మనిషి పాపి. ఇప్పుడు నేనున్న మా నాన్న, మా అమ్మ, మా అన్నలు, మా తాతలు అందరూ విగ్రహారాధన చేశారు. మరి అది అన్నిటికన్నా పెద్ద పాపం విగ్రహారాధన బైబిల్ ప్రకారం. రెండోది, యేసుని ప్రేమించాల, వాళ్ళు ద్వేషించారు. యేసుని ప్రేమించకపోవటం పాపం. ఈ రకంగా పాపము యొక్క శాపం నా దీపాన్ని ఆర్పివేసింది. దీపము అంటే ఆత్మ, మనిషిలో ఉన్న ఆత్మ. మనిషికి 3 భాగాలు చేశాడు. 1 ప్రాణం, 2 శరీరం, 3 ఆత్మ. ప్రాణం అంటే రక్తం. రక్తం గడ్డగట్టేస్తే ప్రాణం పోయినట్టే. రక్తంలో ఉన్న జీవకణాలన్నీ చనిపోతే ప్రాణం పోయినట్టే. అది. రెండోది శరీరం. దీంతో పని లేదు. ఆ ప్రాణం ఎప్పుడు పోయిందో దీన్ని ఆటోమేటిక్గా నేను ఉంటానన్న ఉన్నవారు తీసుకెళ్ళి గోతులో పడేస్తామో లేకపోతే మంటల్లో తగలేస్తామో చేస్తారు. అంతేగాని ప్రాణం పోతే పోయింది నేను ఉంటాను అంటుందా? ఇది రక్తం ప్రసరణ లేనిదే శరీరంలో ఏ భాగము పనిచేయదు. కనుక ఈ శరీరం అలా. ఇక మూడోది ఆత్మ. ఆ ఆత్మ దేవుడు ఆదాము నాసికా రంధ్రములలో ఉప్పు అని ఊదినప్పుడు వచ్చినది. ఆ ఊపిరే ఆత్మ. ఆ ఆత్మ ఉందే, అది పాపములో ఉన్నప్పుడు చీకటిగా ఉంటుంది. చీకటి అది వెలిగించబడదు.
అది వెలిగించబడక మనిషి చీకటి క్రియలలో జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ ఆత్మ యేసు క్రీస్తు అనే రక్షకుడి యొక్క నామాన్ని ప్రేమించుట ద్వారా, విశ్వసించుట ద్వారా, విశ్వసించి బాప్తీసం పొందుట ద్వారా రక్షింపబడిందో అప్పుడు ఆ దీపం వెలిగించబడింది ఆ ఆత్మ. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం మళ్ళీ చూపిస్తా, దాన్ని అలాగే ఉంచుకోండి. సామెతల గ్రంథం తీయండి, 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. అది వివేచన గల ఆత్మ, వివేచించే ఆత్మ. మనిషి యొక్క ఆత్మ ఆ మనిషికి అంతరంగములో అన్నీ వివేచించగలుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎలా జరిగింది, ఎప్పుడు వెలిగించబడినప్పుడు. మనిషి వివేచన కోల్పోతున్నాడు, వివేకము లేని పనులు చేస్తున్నాడు అంటే అతడి దీపం ఆరిపోయింది. ఎలా? అపరాధముల చేత చచ్చిపోయింది ఆ ఆత్మ. మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించబడుతున్నారు అన్నాడు ఎఫెసీ పత్రికలో. కనుక ఆత్మ చనిపోయినప్పుడు వివేకం ఉండదు. అందుకే యేసు ప్రభువు చెప్పాడు, మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండండి. పాముల వలె వివేకం కలిగి ఉండండి. పాముని ఎందుకు పోల్చాడు వివేకానికి అంటే అది పొట్టతో పాకుతుంది, కానీ తన పరిసరాలలో ఎక్కడ మనిషి ఉన్నాడో, కీడు చేస్తాడో అది వివేచిస్తూనే ఉంటుంది. అందుకే యుక్తి, సర్పము ఆదికాండంలో ఉంటుంది. యుక్తి. మన ఆత్మ వెలిగించబడితే అంతరంగములన్నీ శోధిస్తుంది, అన్ని విషయాలను గ్రహించగలుగుతుంది. అందుకని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు వెలిగించబడాలి. నా దీపమును వెలిగించువాడవు నీవే అంటే నా ఆత్మ నా పితరులు చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన దోషాలను బట్టి అది చచ్చిపోయింది, ఆరిపోయింది. నా దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయినప్పుడు జ్ఞాన వివేకములను కోల్పోయి గుడ్డివాడు తడువులాడుకుంటూ జీవించినట్లుగా, అడుగేయాలంటే ఏం చేస్తాడు? కర్రతో కొట్టుకుంటూ వెళ్తాడు తడువులాడుకుంటా గుడ్డివాడు. అలాగే ఈ ఆత్మనే దీపం వెలిగించబడకపోతే, యేసు క్రీస్తు అనే రక్షకుడి ద్వారా అది తాకబడి వెలిగించబడకపోతే తడువులాటే, చీకట్లో మనిషి తడువుకున్న జీవితమే. ఎలా చేయాలి, ఈ చదువు ఎలా చదవాలి, ఈ కుటుంబాన్ని ఎలా నడపాలి, ఈ సేవ ఎలా చేయాలి, ఈ చదువు ఎలా చదవాలి, ఈ సమస్యని ఎలా దాటాలి అనే ఒక ప్రశ్నార్థకమైన జీవితం చీకట్లో ఉన్నవారిది. అదే నీ దీపం వెలిగించబడింది అనుకో, ఇతరులకి జవాబుకరమైన జీవితం నీది. నీకే కాదు, ఇతరులకు కూడా. ఇతరుల యొక్క పరిస్థితులని పరిష్కరించుకుని దాటి వెళ్ళగలిగే జవాబు నువ్విస్తావు వెలిగించబడిన నీ దీపంలో నుండి. అలే అటువంటి దీపాలుగా స్త్రీలుందురుగాక, అటువంటి దీపాలుగా యవనస్తులుందురుగాక. మీ దీపములు యేసు చేత వెలిగించబడును గాక. హల్లెలూయా. నా దీపాన్ని నేను వెలిగించుకుంటాను, ఈ చీకట్లో నుంచి నేను బయటకు వస్తాను, ఈ ఉరియా భార్య ఉచ్చులో నుంచి నేను బయటకు వస్తాను అన్నాడా? ఈ ఉరియా భార్య మోహంలో పడిపోయాను నేను, ఈ వ్యభిచారాత్మను వదిలించుకుని నేను బయటకు వస్తాను. రాలేవు. దేవుడు వెలిగించిన రోజునే వస్తావు. అది శాపమై కనబడుతున్నప్పుడు, అప్పటి వరకు ఆ చీకటిలో ఉన్నప్పుడు అబ్బో అదే ఇక నీ జీవితం అన్నట్టు కనపడుతుంది. అందుకే నా దీపమును వెలిగించువాడవు నీవే, నా ఆత్మని వెలిగించువాడవు నీవే. ఆత్మ ఎలా వెలుగుతుందో ఇప్పుడు యెషయా 62లో మీరు చూడండి. రక్షణ దీపములే వెలుగుచుండు వరకు
నీ నీతి సూర్యకాంతి వలె కనబడాలి. రక్షణ పొందినాక యేసు ప్రభు కూడా పొందాడు బాప్తిస్మం. కానీ బాప్తిస్మం ఎలా పొందాలి? యేసు నా పాపముల కొరకు చనిపోయాడు, ఆయన పాపి కాడు, నా పాపముల కొరకు సమాధిలో పాతిపెట్టబడ్డాడు, ఆ పాపాలన్నీ అక్కడ పాతేసి ఆయన 3వ రోజు తిరిగి లేచాడు, ఈ 3 నా కొరకే చేశాడు అని ఎవరైతే నమ్ముతున్నారో, అది నమ్మి బాప్తిసం పొందుడు ద్వారా నీవు కృప ద్వారా రక్షించబడుతున్నావు. అంటే నీ దీపం వెలిగించబడుతుంది. ఆ వెలిగించబడిన ఈ దీపాన్ని నువ్వు ఆరిపోనివ్వకుండా చేయాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకి అదే నీ నీతిమంతుడు అయ్యావు, బాప్తిసం ద్వారా నీతిమంతుడు అయ్యావు రక్షింపబడి. ఆ నీతి అంతకంతకు సూర్యకాంతిలాగా ప్రకాశించాలి. గుడ్డి దీపంలాగా కిరసనాలు అయిపోయేటప్పుడు అది మినుకుమంటుందే, అట్లా కాదు. జనరేటర్ వదిలేమా, ఆగిపోయేటప్పుడు చూడండి లైట్లు ఏమవుతాయో, ఆ స్విచ్ తీసేడా మెల్లిగా తగ్గిపోతాయి. అలా ఆరిపోతున్న దీపంగా ఉండకూడదు, ప్రకాశించే దీపాలుగా ఉండాలి. నీ వెలుగు తేజరిల్లును గాక, నీ నీతి తేజరిల్లును గాక. నీతిమంతులు తేజరిల్లుతారు కుటుంబ జీవితంలో, వాళ్ళు జీవించే జీవితంలో. అయితే నీ నీతి సూర్యకాంతిలాగా ప్రకాశిస్తూ ఉండాలి. అందుకే యోబు తన గ్రంథంలో అన్నాడు, నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలము వర్ధిల్లుతుంది. అంటే నీ వెలుగు ఎంతైతే నువ్వు వెలుగులో నడుస్తున్నావో, నీ దీపాన్ని ఆరిపోనివ్వకుండా నడుస్తున్నావో, అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లటం ప్రారంభిస్తావు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. హల్లెలూయా. 40 సంవత్సరాల నాడు ఈ ప్రేమామయుడైన వెలుగై ఉన్న యేసుక్రీస్తులో అడుగుపెట్టే, 25 సంవత్సరాల నాడు ఈ సేవా జీవితంలో అడుగుపెట్టే, ఈ సంవత్సరాలలోని నా నడకని, నా ప్రభువు నన్ను నడిపించిన మార్గాలని రాత్రి జాముల్లో స్తుతించితే ఇది ఎలా సాధ్యమైంది? నా వివేకం ఎంత, నా జ్ఞానం ఎంత, నా చదువు ఎంత? మళ్ళీ చెప్పనా మీకు, నా చదువు 10వ తరగతి 3 సార్లు తప్పే. ఇంటెలిజెంట్నే చదువులో, కానీ నన్ను ముందుకు వెళ్ళనివ్వాల దేవుడు. వెళితే ఈ మార్గానికి దొరకను అనుకుని ఉంటాడు దేవుడు. మరి ఇది ఎలాగూ సాధ్యమైంది అంటే నా దీపం వెలిగింది అంతే. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. ప్రొఫెసర్స్, పెద్ద స్కాలర్స్, పిహెచ్డీలు చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళని నేను గౌరవిస్తా. కానీ వాళ్ళు పుస్తకాల్లో నుంచి తెచ్చుకునే జ్ఞానం చేతే అవన్నీ చేస్తున్నారు. అదే నువ్వు గనక ప్రభువులో నుంచి నీ దీపాన్ని వెలిగించుకుని నీ నీతి అంతకంతకు వర్ధిల్లేటట్టుగా ప్రభువులో నడవగలిగితే వీళ్ళందరినీ మించిన స్థాయిలో పెడతాడు దేవుడు నిన్ను. ఆ నీతి తగినట్లుగా నేను వర్ధిల్ల చేస్తాడు దేవుడు. అందుకని నీ దీపం ఎన్నడూ ఆరిపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. పౌలు తెస్సలోనికే సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, ఆత్మను ఆర్పకుడి. ఇందాకేం చెప్పాం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే ఈ దీపాన్ని ఆర్పుకోకూడదు, ఆత్మను పోగొట్టుకోపోకండి అనాలి కదా. అలా ఆత్మను దుఃఖపరచకండి అంతం వేరు. ఆత్మను ఆర్పుకోవద్దు, అది దీపంలాగా వెలుగుతూనే ఉండాలి నీలో. ఎలా ఆరిపోతుంది? మనల్ని రక్షణ ద్వారా వెలిగించాడు. జన్మ కర్మ పాపముల ద్వారా మన దీపం ఆరిపోయింది, మన ఆత్మ చచ్చిపోయింది. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించే వరకు ఆ చీకటిలోనే ఉంది ఆ ఆత్మ. ఎప్పుడైతే క్రీస్తుని మతకర్తగా కాక ఆయన తేజోమయుడైన దేవుడని
మానవ జీవితాలను వెలిగించేవాడని, దీవించేవాడని విశ్వసించి ఆ రక్షణ పొందటానికి ఇష్టపడ్డావో నీ దీపం వెలిగించబడింది. వెలిగించబడిన దీపం ఇక ఆరిపోనివ్వకూడదు. ఎలా ఆరిపోతుంది? ఎలా ఆరిపోతుందో 2 విషయాలు చూపిస్తా చూడండి. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. 5, 6 వచనాలు. ఎందుకు ఆరిపోతుందంట? భక్తిహీనత. భక్తిహీనుల దీపము అంటే ఆత్మ ఆరిపోతుంది. నువ్వు భక్తిహీనుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నావో, భక్తుడుగా భక్తురాలుగా ఉండటానికి ఇష్టపడుతున్నావో అది నీ నిర్ణయమే. నువ్వు భక్తిలో ఎదగటానికి ఆశించావనుకో, నీ దీపం ఇక ఆరిపోదు. నువ్వు వెలుగులో నడిపించబడతావు. నీ వెలుగులో నడిపించబడుతున్నావు కనుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోతాయంట. భక్తిహీనుల అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని ప్రకాశించదు. వారి గుడారములో ఏముంటుంది? వెలుగల్లా అంధకారమైపోతుంది, దీపం ఆరిపోతుంది. వారి యొద్దనున్న దీపం ఆరిపోతుంది. మన ఆత్మ ఆరిపోయిందనుకో, మన ఇల్లు అంటే ఏమవుతుందంటే వారి గుడారం ఏమవుతుంది? అంధకారం అయిపోతుంది. కొన్ని కుటుంబాల్లో చీకటి క్రియలు, పిల్లలు చీకటి క్రియలే. తల్లి ఒకవైపున భక్తిహీనమైన జీవితం జీవిస్తుంటే, తండ్రి ఒకవైపున, పిల్లలు వేరొక వైపున, ఎవరి దారి వాళ్ళదే. ఆ గుడారాన్ని చూసినప్పుడు చాలా దుఃఖకరమైన పరిస్థితి వస్తుంది. కారణం ఏమైందంటే అక్కడ దీపము ఆరిపోయింది. ప్రభువా, నా దీపాన్ని వెలిగించువాడవు నువ్వే అని, నా కుటుంబాన్ని కట్టువాడవు నువ్వే. చెదిరిపోతున్న నా కుటుంబాన్ని, చల్లా చెదిరిపోతున్న నా కుటుంబాన్ని, గందరగోళం అయిపోతున్న నువ్వు నాకు ఇచ్చిన సంఘాన్ని దీపం వెలిగించు. దీపాలు వెలుగుతూనే ఉండాలి, ఆత్మలు ప్రకాశిస్తూనే ఉండాలి, సంఘంలో అగ్ని ప్రజ్వలిస్తూనే ఉండాలి, అగ్ని జ్వాలలు ప్రకాశించాలి సంఘంలో. పరిశుద్ధత అనే అగ్ని, పరిశుద్ధ ఆత్మ అనే అగ్ని వెలుగుచున్న ఈ ఆత్మీయ దీపములో నుండి ప్రకాశిస్తూ ఉండాలి. హుకంలో గుడారములో అంధకారం అయిపోతే ఏముంది? ఇక ఎప్పుడు ఆ ఇంట్లో పావులు తిరుగుతూ ఉంటాయి, దెయ్యపు శక్తులు తిరుగుతూ ఉంటాయి, పోట్లాట్లే, గొడవలే, అన్నదమ్ములు కొట్టుకోవటం, చంపేసుకోవటం, భార్య సొంత భర్తనే చంపేయటం, రోజుకు ఒక అసహ్యకరమైన విషయాలు వినాల్సి వస్తాను. ఇంత నీచమైన చీకటి పనులు ఎలా చేస్తారు అని ఆలోచించినప్పుడు, వాళ్ళ దీపం వెలగనప్పుడు నువ్వైనా అంతే అంటాడు ప్రభు నాతో. దీపం వెలగకపోతే చీకట్లో ఉన్నారు కనుక. మరి భక్తి అంటే ఏంటి? సింపుల్గా అర్థమయ్యే చెప్తున్నా వినండి. ఒక దీపం వెలిగించబడాలంటే నూనె ఎంత అవసరమో, మన ఆత్మ వెలిగించబడాలంటే ప్రార్థన అంత అవసరం. దంచి తీసిన ఒలీవ నూనె వంటిది కన్నీటి ప్రార్థన. ప్రత్యక్ష గుడారంలోని ఆ దీపాన్ని నిత్యము వెలుగుతూ ఉండాలంట. ప్రత్యక్ష గుడారంలో దీపం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం దేవుని మందిరం. ఈ మందిరంలో ఆత్మ ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా. వెలుగుతూ ఉండాలంటే ప్రార్థన, ప్రార్థన, దంచి తీసిన ఒలివ ప్రార్థన. దంచుట అంటే దేంతో? రోకలతో దంచుతారు గింజల్ని, అప్పుడు వస్తుంది నూనె. అలాగే వాక్యము చేత మన హృదయాన్ని నలకొట్టుకుంటే వస్తుంది కన్నీటి ప్రార్థన. అలాంటి దీపాలు బహుగా వెలిగించబడతాయి, వెలిగించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయం చూపిస్తా చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం అండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎక్కడంట? మామూలు చీకటి కాదు, కారు చీకటి కమ్మే అంతగా ఆరిపోతుందంట.
తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను సన్మానించండి, తల్లిదండ్రులను గౌరవించండి అని పలు చోట్ల సండే స్కూల్ నుంచి చెప్పుకుంటూ వస్తారు వాక్యం. తల్లిదండ్రులను ప్రేమించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రులని సన్మానించు, నీ కళ్ళు వెలుగుతో నింపబడతాయి. లేదంటే తల్లిదండ్రులు దూషించు వాడి కన్నులు లోయ కాకులు పీకుతాయని ఉంది. కన్ను అంటే మనోనేత్రం. కనుక కాకులు వచ్చి కళ్ళు పీకెత్తే ఏముంటుంది? ఇక మనకి గుడ్డాడికి చీకటి ఉంటుంది. కారు చీకటిలో జీవించే అంతగా అతని దీపం ఆరిపోతుందంట. యవనస్తులు గుర్తుపెట్టుకోండి, నువ్వు వెలిగించుకున్న ఈ దీపం ఆరిపోకుండా ఉండాలంటే నీ పరలోక తండ్రిని, నిన్ను నడిపిస్తున్న ఆత్మీయ తండ్రిని, నిన్ను కన్న తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానించాలి, ప్రేమించాలి. పొరపాటును కూడా వాళ్ళని దూషించకూడదు, ద్వేషించకూడదు, చెడు మాటలు పలకూడదు. తిరుగుతున్నారు గమ్యం లేని వారి వలె. సహవాసంలో ఆత్మీయ తల్లిదండ్రుల ప్రేమని దరికి చేర్చుకుని ఒక హోటల్లో కాఫీ కప్పులు కడుక్కుంటున్న ఒక వ్యక్తిని చేరదీశా. ఇసుక ముఠాలో ఉన్న వ్యక్తిని చేరదీశా. వద్దు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ట్రైనింగ్లు ఇప్పించా, నేను ఇచ్చా, పరిచర్యలో పెట్టా. అది మరిచి తల్లిదండ్రులని అవమానపరిచి దూషించి చెల్లిన చోటల్లా విమర్శించి ఇప్పుడు మనోనేత్రాలు మూసుకుపోయి అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగినా తడువులాటే తప్ప, కారు చీకటి తప్ప గమ్యం కనబట్టల్లా. నువ్వు ప్రేమిస్తూనే ఉండు. నీ తల్లిదండ్రులు విద్య లేని వాళ్ళైనా, ఆస్తి లేని వాళ్ళైనా, అందం లేని వాళ్ళైనా, పామరులైనా నువ్వు ప్రేమించు, నిన్ను దేవుడు దీవిస్తాడు. నీ దీపం ప్రకాశిస్తుంది, నీ వెలుగు తేజరిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నేను చెప్పిన రెండు ఆరిపోవటానికి కారణాలు? ఒకటి భక్తిహీనత. భక్తిహీనత అంటే ప్రార్థన చేయకపోవటం. ప్రార్థన చేయాలంటే వాక్యం చదవాలి, లేకపోతే వాక్యం వినాలి. విశ్వాసం లేకుండా ఎవరు ప్రార్థన చేయలేరు. కనుక బైబిలు చదవటం, ప్రార్థన చేయటం, ఈ రెండిటి ద్వారా నీ భక్తి పెరుగుతుంది, నీ దీపం ప్రకాశిస్తుంది. ఎన్నటికీ నీ రక్షణ ఆనందం కోల్పోకుండా ఉంటావు. నీ దీపాన్ని వెలిగిస్తూనే ఉంటాడు దేవుడు. ఈ అపాయకరమైన దినములలో చీకటిలోకి, మరణములోకి, పాపములోకి నువ్వు ప్రవేశించకున్నట్లు నీ దీపమును ఎల్లప్పుడూ వెలిగించునుగాక. యేసు వెలిగించునుగాక. కృపామయుడా, పరిశుద్ధుడా, తేజోమయుడవు నాయన, నా దీపమును వెలిగించిన నీ ప్రేమకు స్తుతిస్తున్నాను. అది ఆరిపోకుండా నేటి వరకు ప్రకాశింపచేస్తున్న నీ కృప కొరకు నీకు స్తోత్రము తండ్రి. ఆశతో తీసుకొచ్చి నీ బిడ్డలకు అర్థమయ్యేటట్టు హృదయములో వాక్యమును ముద్రించు. ఏ పని చేస్తున్నా ఇది నా దీపాన్ని ఆర్పుతుందా, వెలిగిస్తుందా అనే వివేచనతో అడుగులు వేయటానికి స్పెషల్లీ యూత్ని మీ కంట్రోల్లో ఉంచమని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులను దూషించే వారికి పశ్చాత్తాపము కలుగు చేసి వెళ్ళగానే వారి తల్లిదండ్రులను క్షమాపణ కోరుకుని తమ ప్రేమను వెల్లడిపరుచుకొని వెలిగించుకోవటానికి దీపాలు సహాయం వచ్చాయి. ఏదేమైనా ఈ సహవాసంలో దీపం వెలగాలి. ఈ సంఘములో ప్రతి ఇంటిలో దీపము వెలగాలి. ప్రతి చీకటి కార్యములు లయపరచబడాలి. నీ వెలుగు తేజోమయమై అంతకంతకు సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించినట్లుగా ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న వారందరినీ వెలిగించి ఆశీర్వదించు. యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా కే మోజెస్ హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.